హలో హాయ్ వెల్కమ్ టు అన్సూయ కిచెన్. ఈరోజు ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ 2 ఎగ్స్ కొట్టుకున్నాను. దీంట్లో కారము, ఉప్పు, ఉల్లిగడ్డలు అన్నీ వేసి కలుపుకున్నాను. ఇక్కడ బ్రెడ్ ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను. రెండు ఒక రెండు ఇట్లా కట్ చేసుకున్నాను. రెండు ప్లెయిన్గా పెట్టేస్తాను ఇట్లా. దీని వెనకాల కూడా తర్వాత ఈ ఆమ్లెట్ వేసిన తర్వాత ఇట్లా పెట్టేస్తాను. అయితే హెల్దీ ఆమ్లెట్ బ్రెడ్ చూపిస్తాను విధానం. ఇంకొకటి మీకు ఒకటి చూపిస్తాను చూడండి. నేను రాగులు ఆర్లెక్స్ చేస్తాం నేను చూపిస్తాను. ఇప్పుడైతే మొలకలు కట్టినాను. ఒక రోజంతా నానబెట్టి రాగులు ఒక రోజంతా ఇంకొక రోజంతా మూట కట్టి పెట్టినాను. గుడ్డ బట్టల ఒక బట్ట సన్నది తీసుకొని దాంట్లో నీళ్ళన్నీ తీసేసి ఇంట్లో పెట్టి ఒక రోజంతా ఉంచితే చూడండి ఎంత మంచిగా మొలకలు వచ్చినాయో. సూపర్ కదా. మొలకలు ఇంత పొడుగు వచ్చేసినాయి, బట్టలకి వెళ్ళి బయటకు వచ్చినాయి. ఇది హెల్తీగా ఉంటుంది, ఒంటికి చాలా మంచిది. పిల్లలకు చాక్లెట్లు, కేకు, మళ్ళీ హార్లిక్స్ లాగా పాలల్లో కలిపియచ్చు. మనం జావ కాసుకొని తాగొచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. హెల్త్కు బెనిఫిట్ మంచిగా ఉంటుంది. ఇట్లా మొలకలు చేసి తింటే తాగితే నేను తాగనీకి చేసుకుంటాను. దీన్ని ఆరబెడతాను. ఇప్పుడు తర్వాత బట్టలకి వెళ్ళి తీసి ఆరబెడతాను. ఇప్పుడు బ్రెడ్ చేసుకుందాం. ఇక్కడ దోశ పెంక పెట్టుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. నేనైతే దోశ పెంక పెట్టుకున్నాను. కొద్దిగా నూనె వేస్తున్నాను. దాని మీద కొంచెం ఎక్కువ వద్దు నూనె. ఇట్లా 2 బ్రెడ్ ముక్కలు పెడతాం. మధ్యలోది తీసిన నేను కట్ చేసిన చాకుతో కట్ చేసి ఇట్లా హోల్ వచ్చేటట్టు తీసుకున్నా. దీంట్లో కొట్టింది ఎగ్ పోస్తున్నాను. చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తింటే. ఇది ఒక డిజైన్ లాగా ఉంటుంది కదా, పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. దీని మీద మధ్యలోకి వెళ్ళి తీసిన కదా అది పెట్టేస్తున్నా. మళ్ళా మధ్యలోకి వెళ్ళి తీసిన ముక్క కూడా ఇట్లా పెట్టేస్తున్నా. ఇప్పుడు నిదానంగా కాల్చుకుందాం. దీన్ని కొంచెం ఒత్తితే లోపట్టుకోతుంది. నిదానంగా కాల్చుకోవచ్చు. ఒక 2 నిమిషాల్లో కాలుతుంది. కాలినాక ఉల్టా చేస్తాం. ఇట్లా కొద్దిసేపు పెడితే ఉల్టా చేసుకుని తీసేసుకోవచ్చు, తినేయచ్చు. అంతే. ఆమ్లెట్ బ్రెడ్ ఓకేనా అండి. పిల్లలకి ఇస్తే ఇట్లా ఒక డిజైన్ లాకుండి మంచిగా తింటారు. అందుకని పిల్లల కోసం, ఇది కూడా పిల్లల కోసం, మన కోసం, అందరి కోసం, పెద్దవాళ్ళ కోసం, పిల్లల కోసం. రాగి మాల్ట్ చేసుకోనికి రాగి చాక్లెట్లు చేయొచ్చు, కేక్ చేయొచ్చు. ఇలా మొలకలు వచ్చిన గింజలు గ్రైండర్ని వేసుకోవచ్చు. చాలా ఉంటే కిలో 2 కిలోలు ఇట్లా మొలకలు తెప్పించుకుంటే ఆరబెట్టి వేయించాలి. దీన్ని కమ్మగా వాసన వస్తుంది వేయించితే. అప్పుడు కమ్మగా వాసన వచ్చినాక గ్రైండర్న చేసుకోవచ్చు. మనము పిండి మిషన్లో అయినా పట్టించుకోవచ్చు. పిండి మిషన్ దగ్గర ఉంటే ఆ పిండి మిషన్ కాడికి తీసుకపోతే మిషన్లో వేసిస్తారు. మన గోధుమ పిండి, జొన్న పిండి అవన్నీ పట్టించుకున్నట్లే. కాకపోతే ఇవి ప్రౌడ్స్ తెప్పించి పిండి చేసుకుంటాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ చూద్దాం ఏమవుతుంది. ఇప్పుడు ఉల్టా చేసుకుందాం. అయ్యో బిస్కెట్ అయిపోయింది. ఈ ఖర్చు చాలా చిన్నది నాకు. మర్చిపోయినా, నేను గ్యాస్ బంద్ చేసిన, గ్యాస్ ఆన్ చేయలేదు, అందుకే అది కాలేదు. కొంచెం పెద్ద చెంచా తీసుకుందాం. పెద్ద ఇది సరాటం, మేమైతే ఖర్చు అంటాం, సరాటం అంటారు కొంతమంది. ఇప్పుడు దీంతోనే మంచిగా వస్తుంది చూడండి. ఇప్పుడు చాలా బాగా వచ్చేసింది. కాల్చుకుందాం, మంచిగా కాల్చుకొని తినేష్టమే. చూసిండ్రా అవుతుంది.
ఆ 2 తీసేసి ఇంకా 2 పెట్టినాను నేనైతే. ఎందుకంటే ఇలా చేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకని ఇది చూపిస్తున్నాను నా వీడియో. నిదానంగా కాల్చుకోవాలి. ఇంట్లో క్యారెట్, కొత్తిమీర అట్లా పెద్దవాళ్ళు తినేటోళ్ళు అయితే అలా కూడా తినొచ్చు. ఏవైనా వేసుకోవచ్చు కూరగాయలు. గుడ్డే కదా, గుడ్డులా ఉల్లిగడ్డతో పాటు క్యారెట్ చిన్నపిల్లలకి ఏదన్నా తినని ఉంటే ఇలా మాయ చేసి పెట్టొచ్చు. మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. మీరైతే పిల్లలకి పిజ్జా అని చెప్పండి, బ్రెడ్ అని చెప్పండి, ఏదో ఒకటి చెప్పుకోండి. మన ఇష్టం వచ్చిన పేరు పెట్టి తినిపించుకోవచ్చు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఇలా చేసి పెట్టుకోండి పిల్లలకి. మీ పిల్లలకి చాలా బాగుంటుంది. పొయ్యి పెద్దగా పెడితే తొందరగా మాడిపోతుంటుంది, పొయ్యి చిన్నగా పెడితే కాదు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో చేసి పెడుతున్నాను నేను. ఇది మాత్రం సూపర్ కాలింది. ఇది కొంచెం ఇచ్చుకపోయింది, అయినా ఏం కాదు, టేస్ట్ బాగానే ఉంటుంది. కొంచెం ఇట్లా ఒత్తినట్లు అనుకుంటే కాల్చుకోండి. లోపట గుడ్డు కాలకపోతే బాగుండదు. పచ్చి పచ్చిగా ఉంటే మళ్ళీ పిల్లలు తినరు. గలీజ్ వాసన వస్తే వద్దమ్మా బాగాలే అని చెప్తారు మీ పిల్లలు. కొద్దిగా ఒత్తి పట్టి కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తినండి. బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి, మీరు తినండి. ఇప్పుడు తినేష్టమే, వడ్డించుకుంటామే. కావాలంటే ఇంకా దీన్ని ఇట్లా ఇట్లా కట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే ఇట్లా కట్ చేసి ఇవ్వచ్చు, పెద్దలు అయితే ఇట్లనే పట్టుకొని తినేయచ్చు. ఆమ్లెట్ పిజ్జా అని చెప్పుకోండి, చాలా బాగుంటుంది. పేరు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకొని మీ పిల్లలకి తినిపించుకోండి అమ్మా. ఓకేనా? నా వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా నాకు ఒక లైక్ పెట్టండి. నా వంటలు ఎలా ఉన్నాయి నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఒక గంట కొట్టండి ప్లీజ్, గంట కొట్టండి తప్పకుండా. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే నా వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఓకేనా? ఇప్పుడు తినేష్టమే, చాలా బాగుంటుంది. హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్. ఓకే అండి, బాయ్, ఉంటా. తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఇప్పుడు తినేష్టమే నేనైతే. నాకు ఇదే బ్రేక్ఫాస్ట్ ఈరోజు, ఓకేనా? వావ్, సూపర్, చాలా బాగుంది. బాయ్ అండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ పెట్టండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.